ఏ శుభకార్యానికైనా శుభారంభం కూడా బికాస్ షీ ఈజ్ ఎ జోనల్ కమాండర్, సో డెఫినెట్లీ ఆయన వాళ్ళ మీద కూడా ఉన్నాయి. విల్ రిలీజ్ ఎ ప్రెస్ నోట్ ఫర్ దాట్ షార్ట్లీ. మీకు అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి రిలీజ్ చేస్తాం. మా దగ్గర కొంతమంది సరెండర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఫోటోగ్రాఫ్స్ పంపిస్తే ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన దాదాపు వీళ్ళు ఉన్నారా చెప్తున్నారు. బట్ స్టిల్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ వీఆర్ వెరిఫైయింగ్. అండ్ ఏజ్ ఆఫ్ నౌ 99% వాళ్ళు అదే చెప్తున్నారు. ఇంకా ఇన్ కేస్ 1% తేడా వస్తే వీళ్ళు ఇన్ఫార్మ్. ఇది మారేడుమల్లి నుంచి అరౌండ్ 5 kilometers అప్స్టేర్స్. ఏ గుట్ట అది? Few cadres, including the leaders, are planning to shift to Andhra Pradesh due to continuous pressure in Chhattisgarh. So we are keeping a continuous watch on that. In continuation to that, in last 1 or 2 days, we had a very specific intelligence that few of the top Maoist leaders are entering into Andhra Pradesh and they are planning to revive the movement. So in that continuation, today morning, one exchange of fire has taken place between Maoist and security forces, in which 6 Maoist dead bodies have been recovered. So far, what identification we could fix is Madhvi Hidma. He is the Central Committee member and 1st Battalion Commandant and one of the most wanted and dreaded Maoist. His body has been recovered. His wife Raje, her body has been recovered along with తర్వాత మళ్ళీగా రివైవ్ చేసుకోవాలా, ఆ దృష్టిలో వాళ్ళు పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ. రీఆర్గనైజేషన్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ అంటే మా పార్టీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఉన్న వాళ్ళు సిబ్బంది ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఎక్కడి నుంచి పారిపోయి ముందుకు సైడ్లో అక్కడ వెళ్ళిపోయారు. సో ఇంకా ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. హోప్ఫుల్లీ విల్ ట్రై టు కెచ్ దెమ్. ఆయన యాక్చువల్లీ ఛత్తీస్గఢ్లో ఒక పూవర్తి గ్రామం ఉన్నాయి, అక్కడి నుంచి ఉన్నారు. దాదాపు 44-45 years ఏజ్ అయినది. చాలా పోలీస్ మెన్స్ మీద యాక్షన్స్ లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడి చేయడానికి చాలా అగ్రణి ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ మేజర్ 25 to 30 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఆర్ ఎన్కౌంటర్స్లో ఈయన ఉన్నారు. దానిలో మా పోలీస్ సిబ్బంది దే హావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. ఇదే కాకుంటే ఆ ఏరియాలో కొంచెం యూత్స్కి మిస్గైడ్ చేసి కంటిన్యూస్గా ఈ ఆర్మ్డ్ స్ట్రగుల్కి ఆయన ట్రై చేస్తున్నారు. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ అక్యూజ్డ్ as far as CPI Maoist is concerned. Just కామింగ్ ఆపరేషన్ is still going on. We'll see ఈవినింగ్ వరకు లేకపోతే రేపు వరకు ఏమి రిజల్ట్స్ వస్తే డెఫినెట్లీ మీకు చెప్తాము. మోస్ట్లీ 6:30-6:40 ఆ టైంలో స్టార్ట్ అయింది అండ్ 20-25 minutes 7-10కి కంప్లీట్ అయిపోయింది. మిగతా 4 మోస్ట్లీ ఇప్పటి వరకు ఐడెంటిఫై అయిన ప్రకారం లక్మల్ అలియాస్ చేతు ఒక DCM, ఈయన ప్లాటూన్ కమాండర్ 1st కంపెనీ. తర్వాత కమ్లు అలియాస్ కమలేష్, ఈజ్ అగైన్ 1st కంపెనీ 2nd platoon A section commander. Malla alias Mallalu is a 1st company 3rd platoon B section commander. And Deve alias Deve, Kistaram area headquarter company. So వీళ్ళు జనరలీ ఈ హిడ్మాకి గన్మెన్గా
వీళ్ళు పని చేస్తున్నారా ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం ప్రకారం. వాళ్ళు అందరూ ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి బిలాంగ్ చేస్తారు. రివార్డ్స్ చాలా ఉన్నాయి. వీడి మీద మీ అందరికీ తెలిసే చాలా స్టేట్స్ రివార్డ్. అలా విలేజ్ దగ్గర గుత్తులు గుత్తులూరు. సో ఆల్మోస్ట్ 4-5 kilometers ఫ్రమ్ మారేడుమల్లి నార్త్ సైడ్ కి. బాడీ షిఫ్ట్ అవుతున్నాయి, ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నాయి. మోస్ట్లీ తొందరగా పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి వాళ్ళు విల్ ట్రై టు ఫాలో ద ప్రాసెస్ వాట్ ఎవర్ నీడ్స్ టు. ఇన్ఫర్మేషన్ లాస్ట్ 1.5 months నుంచి ఉన్నాయి. వీళ్ళు కంటిన్యూస్ గా రావడానికి చూస్తున్నారు. We were waiting for the right opportunity. సో అట్లీస్ట్ అందరికీ మేము పట్టుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పాను అలాగే 31 members మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది. ఇంకా అరౌండ్ 15-20 members ఉండవచ్చు. పీపుల్ ఆర్ ఆన్ జాబ్ అండ్ విల్ డెఫినెట్లీ టేక్ లాట్ ద లాజికల్. ఫ్యామిలీకి ఇప్పుడు ఇస్తున్నాం. ఛత్తీస్గఢ్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కన్సర్న్ డిస్ట్రిక్ట్స్కి ఇన్ఫార్మ్ చేశాము. సో దే విల్ బి ఇన్ఫార్మింగ్. ఆల్రెడీ మా ఎస్పీ గారు వాళ్ళ టీమ్స్ దాని మీద ఉన్నాయి. యాక్చువల్లీ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా ప్రెషర్ ఉన్నాయి. వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి కొంచెం తెలంగాణలో పోయారు. ఆ కరేగుట్ట దాటిన తర్వాత తెలంగాణలో వచ్చారా, మళ్ళీ అక్కడి నుంచి దే ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ అ సేఫ్ జోన్. ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రివైవ్ చేయడానికి చూస్తున్నారు. సో బట్ ఆంధ్ర గవర్నమెంట్ అండ్ ఆంధ్ర పోలీస్ ఆర్ ఫర్మ్లీ ఆన్ ద గ్రౌండ్ అండ్ వీఆర్ కలెక్టింగ్ అవర్ ఇంటెలిజెన్స్ ప్రాపర్లీ అండ్ వర్కింగ్ అవుట్ ఆన్ ఇట్. లేదా ఇప్పటి వరకు అంటే 6 వచ్చినా మేము చెక్ చేసాము. 6 bodies దొరికాయి. ఎనీథింగ్ విల్ షేర్ యూ ఓపెన్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Few cadres, including the leaders, are planning to shift to Andhra Pradesh due to continuous pressure in Chhattisgarh. So we are keeping a continuous watch on that. In continuation to that, in last 1 or 2 days, we had a very specific intelligence that few of the top Maoist leaders are entering into Andhra Pradesh and they are planning to revive the movement. So in that continuation, today morning, one exchange of fire has taken place between Maoist and security forces, in which 6 Maoist dead bodies have been recovered. So far, what identification we could fix is Madhvi Hidma. He is the Central Committee member and 1st Battalion Commandant and one of the most wanted and dreaded Maoist. His body has been recovered. His wife Raje, her body has been recovered, along with 1.5 months నుంచి మన కంటిన్యూస్గా ఇన్పుట్స్ వస్తున్నాయి దట్ ఛత్తీస్గఢ్లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. దానివల్ల కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు. సో మేము కంటిన్యూస్గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలో కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూమెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఇదే సందర్భంలో లాస్ట్ 1-2 days నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ఏఎస్ఆర్ పోలీస్
ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మరేడుమల్లి నార్త్ సైడ్లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్, 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 మెంబర్స్లో మోటామోటి బ్రేకప్ ఏమి అంటే 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. మిగతా దాదాపు అందరూ ఆ 1st బటాలియన్ నుంచి ఆ హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఎన్కౌంటర్లో టోటల్ రికవరీస్ AK-47 2, పిస్టల్ 1, రివాల్వర్ 1, సింగిల్ బోర్ వెపన్ 1, electronic detonators 15 bundles 25 each, non-electrical detonators 150 numbers, electrical wire bundle 1, male female clip set 2, అలాగా tape 1, kit bag 7, కెమెరా ఫ్లాష్ 1, కటింగ్ బ్లేడ్ 1, ఫ్యూజ్ వైర్ 25 meters. సో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది.